నా పేరు సిరిపాటి వేణు, బేడబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి హుజూరాబాద్ పట్టణంలో గత 40 సంవత్సరాల నుండి 23లో మా బేడబుడుగ జంగాల జీవిస్తున్నాము. 23 వార్డులో గల మా బేడబుడుగ జంగాల ప్రాంతంలో గత హుజూరాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా కట్టెడు మట్టి కూడా ఏ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేలే గాని మంత్రులే గాని కట్టెడు మట్టి కూడా పోయలేదని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి గత సంవత్సరం కిందట ఒకసారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మాకు స్పందన రాలేదు. దయచేసి 40 సంవత్సరాల నుండి మా బేడబుడుగ జంగాల వాళ్ళం హుజూరాబాద్ లో జీవిస్తున్నాం గనక దయచేసి ఎలక్షన్ అప్పుడే వచ్చి మేము ఈ పని చేస్తాం, సిసి రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప చేసింది లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇదే అంశం మీద వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం 10 రోజుల గనక అధికారులు అక్కడికి వచ్చి స్పందించకపోతే ఖచ్చితంగా త్వరలో కరీంనగర్ కలెక్టర్ ముందు 500 మందితో దాదాపు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వీధి లైట్లు లేవు. వర్షాకాలం అప్పుడైతే అక్కడ ఉన్న పరిస్థితి అతి దారుణమైన పరిస్థితి. ఆ వర్షాకాలంలోనే అధికారులు వచ్చి పేర్లు రాసుకపోవడం తప్ప అక్కడ కనీస అభివృద్ధి పనులు ఇంతవరకు చేసింది కూడా లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి గల్లీలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఆ తర్వాత వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ హుజూరాబాద్ పట్టణంలో 23లో ఒక 40 సంవత్సరాల నుండి జీవిస్తున్న మా బేడబుడుగ జంగాల కాలనీలో మాత్రం ఇంతవరకు తట్టెడు మట్టి కూడా పోయలేదని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. త్వరలో దయచేసి ప్రభుత్వాల దృష్టికే గాని, పార్టీ నాయకుల దృష్టికే గాని అధికారులు కూడా వచ్చి ఒకసారి మా ప్రాంతాన్ని సందర్శించాలని, లేని పక్షంలో ఈ వారం 10 రోజుల గనక అధికారులు వచ్చి ఎస్టిమేషన్ వేసి ప్రతినిధులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఈ వారం 10 రోజులలో ఒక ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.